సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు, ట్రాక్టర్లో పోతే ట్యాక్స్ లేదు, ఆటోలో పోతే ట్యాక్స్ లేదు, స్కూటర్లో పోతే ట్యాక్స్ లేదు, కారులో పోతే మాత్రం టోల్ ఫీ పే చేయాలి. తప్పేంటి? వాళ్ళకో లాభం. ఎక్కడ కూడా రిపేర్లు రావు, టైం కలిసి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది. అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది. కానీ ఇక్కడ జరిగింది, వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం. ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారు కుటుంబం అంటే ఏంటి? మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలున్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం. 100కి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్లారు. ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, అండగా ఉండమంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ కట్టారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు నిర్మించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు, ముందుకు రండి. మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు. మీకు ఈ గౌరవం వచ్చింది. ఎవరిచ్చారు ఈ గౌరవం? సమాజం ఇచ్చింది. తిరిగి సమాజం పిలుస్తా ఉంది, ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పచెప్తానని చెప్పి పిలిపించాను. దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను. నేను ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా. ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను. సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను. ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను. అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయూతనిస్తే వండర్స్ చేస్తారు. నాకు అవకాశం వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగాను. ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, మధ్యతరగతిలో పుట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు. అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు. ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులున్నాయి. మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్లు చేయవు, కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది. ఈ సమాజంలో ఒక 15 మందిని మీరు పైకి తీసుకురండి. దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను. ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. అదే ఇంత మునుపు నేను చేశాను. ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను. ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మా తమ్ముడిని చూస్తున్నా, యానాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోలేదు, కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు. అంటే తప్పులేదు. నేనే ఆ రోజు సెల్ ఫోన్లు తీసుకొచ్చాను. సెల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్, అది సెల్ ఫోన్ అవసరం ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ వల్ల తిండి పెడుతుందా అని అడిగారు, కానీ సెల్ ఫోన్ వల్ల తిండి కాదు, కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. వర్చువల్ ఆఫీస్ వస్తూ ఉంది. ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అది టెక్నాలజీ వల్ల వస్తున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 30 లక్షల మందికి ప్రణాళికలు తయారు చేస్తాం. బంగారు కుటుంబాలకు ప్రణాళికలు తయారు చేస్తాం.
5 లక్షల 10 లక్షల కుటుంబాలకు అప్పచెప్తాం, మార్గదర్శకులకు అప్పచెప్తాం. నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ఈ రెండు సమన్వయం చేస్తాం. టెక్నాలజీ ద్వారా బంగారు కుటుంబాలకు మెసేజ్ పంపిస్తాం, మార్గదర్శకులు కూడా మెసేజ్ పంపిస్తాను. నువ్వేం చేశావు, ఎంతవరకు చేశావు, పలానోళ్ళు బెటర్గా చేసి వాళ్ళు బెటర్గా చేస్తున్నారు, మీరు కూడా చేయమని ఆదేశాలు ఇస్తాను. బాగా చేసిన వాళ్ళని ఉగాది రోజున సన్మానం చేస్తాను, గౌరవిస్తాను. సమాజంలో అన్నింటికంటే మించింది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, సంపద ఉండాలి, మీరు చేసే పని ప్రజలు గుర్తించాలి. అదే సమయంలో డబ్బులు ఒకటే కాదు, మానవత ఉండాలి, మనిషి జీవితానికి సార్థకత ఉండాలి. అది సాధించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని, బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా, ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా. ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపటి నుంచి అందరినీ కోరుతున్నా, ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉండేటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈరోజు 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేసి పెట్టాం, మీరు నేరుగా కావాలంటే అడాప్ట్ చేయండి. ఇందులో 1-2 పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పండి, అవి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళకు కూడా చేస్తాం. ఇంకొక విషయం కూడా పేద కుటుంబాలకు చెప్తున్నాను, మీరు ముందుకు రండి, నేను చేయూతనిస్తున్నా. దాన్ని అందిపుచ్చుకుని మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి, మీరు కష్టపడ్డారు, మీ తండ్రి కష్టపడ్డాడు, మీ తాత కష్టపడ్డాడు, వాళ్ళంతా పేదరికంలో పెట్టి పేదరికంలో చనిపోయారు. కానీ మీ పిల్లలు కూడా అదే మాదిరిగా ఉండాలని కోరుకోవద్దండి. మీ జీవితాల్ని, మీ పిల్లల భవిష్యత్తుని మార్చాలనేది నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్, జనాభా సెన్సస్ తీస్తారు. అందులోనే కులాలు కూడా, ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు. దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేస్తే పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.